చంద్రగిరి మండలం అన్న మాది జగన్ కాలనీలో మాకు హౌసింగ్ అని ఇండ్లు ఇచ్చారు. మేమందరము హౌసింగ్కి ఇండ్లు కట్టుకొని ఉన్నాం జగన్ కాలనీలో. వీళ్ళు చర్చ్ అనేసని హౌసింగ్కి ఇచ్చిన ఇండ్లల్లో చర్చ్ కట్టారు. అక్కడ వచ్చి రాత్రి నుంచి డీజీలంతా పెట్టి సౌండ్ పెట్టి ఆడంతా పెద్ద పెద్దగా పాటలు పెట్టుంటే మేము హిందువులంతా పోయి అడిగినాము అక్కడ, ఏమి ఇక్కడ మీరు చర్చి కట్టి ప్రార్థనలు చేస్తున్నారు, ఇవంతా చేస్తున్నారు, హిందువులు ఉండే చోట ఇవంతా చేయకూడదు కదా అనేసి అని అడిగితే, మేము చేసుకుంటాము, మా ఇష్టము, మీరెవరు అడిగేదానికి, మీ వల్ల ఏమవుతుంది చేయడానికి, మీ హిందువులనే లేకుండా చేస్తాం మేము అనేసని మేము 10 మంది ఆడవాళ్ళు అడిగేదానికి పోతే మా మీదకి తిరగబడి మమ్మల్ని కొట్టేదానికి వచ్చి మీ మతాన్నే లేకుండా చేస్తామని అగౌరవపరిచి మమ్మల్ని ఎట్లంటే అట్లా కొట్టడానికి వచ్చి పొద్దున్న నుంచి 7 గంటల నుంచి గొడవ చేసి స్టేషన్ల దాకా వచ్చి ఇప్పుడు వచ్చి స్టేషన్ల కాడ కూర్చో ఉంటాము. వాళ్ళందరూ మా మీదకే వచ్చి ఆడవాళ్ళు 10 మంది మీదకి ఎగబడి మగోళ్ళంతా కొట్టడానికి వచ్చారు. మేము అడిగితే మా ఇష్టం, మేము చేసుకుంటాం, మీరేం చేయగలుగుతారు, మీరేం ఇదంటారు, మీ హిందువులనే నేలమట్టం చేస్తాము అనేసి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరే ఏ నిర్ణయాలు చేసుకుని అందరినీ ఇండ్ల కాడికి వచ్చి మీ ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ అనేసి అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. మీరు ఎవరైతే వచ్చినారో వాళ్ళని మిమ్మల్ని నేలమట్టం చేస్తాము, మిమ్మల్ని ఉండకుండా చేసి ఫోటోలు తీసుకొని అందరివి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. మగవాళ్ళని పట్టుకొని కూడా ఎట్టంటే అట్ట మాట్లాడి ఆడవాళ్ళ మీదకి వచ్చి అందరూ ఆడవాళ్ళ మీదకి వచ్చి ఎగబడ్డారు. మేము 5 మందే మేము అడిగితే 5 మందికి మీదకి వచ్చి వాళ్ళు 50 మంది ఉన్నారు, 200 మంది మళ్ళా 50 మంది వచ్చి 100 మంది దాకా ఈ ఆడవాళ్ళ మీదకి ఎగబడ్డారు కొట్టడానికి. మేము అడిగిన దానికి వాళ్ళు మాకు ఎగబడ్డారు. మేము చేస్తాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మీరేం చేయగలరు, మీరేమి మాట్లాడలేరు, మీ వల్ల అయితే మీరు చెయ్యండి, మా వల్ల అయితే మేము చేస్తాము, మేము రౌడీజం చేస్తాను, ఒక ఆయన అయితే మా మీదకి నీ ఇల్లు ఎక్కడుందా, నీ వాకిలు ఎక్కడుంది అనేసి అని చెప్పి ఫోటోలు తీసి మాట్లాడుతున్నారు. పక్కనే ఉంది మా ఇండ్లు అంటే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము చేస్తాము అనే